హలో. కవి, నీకు చెప్పాను కదా ప్రీవియస్గా 1 lakh అరేంజ్ చేపిమని. సెట్ అయ్యిందా ఏమైనా? ఓ అవునా, సరేలే, ఇంకో పర్సన్ దగ్గర కనుక్కుంటా. ఏమైంది రుచి? ఇందాక నుంచి ఫోన్లోనే ఉన్నావు బిజీగా. ఏం చెప్పమంటావు సంతో, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో 1 lakh అరేంజ్ చేపిమని చెప్పారు. చాలా మందికి కనుక్కున్నా, బట్ ఎక్కడ సెట్ అవ్వలే. నువ్వు ఏమైనా అరేంజ్ చేయగలవా? కొంచెం ట్రై చేస్తావా సంతో? 1 lakh అంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడ అరేంజ్ చేయగలనే? అవును, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా మీ ఫ్రెండ్కి? లేదు, అందుకనేగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనీ అరేంజ్ చెప్పమని చెప్తున్నారు. అవును, నేను కూడా ఈ మధ్యన బాగా వింటున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగా అంత యూస్ఫుల్ అంటావా సంతో? యూస్ఫుల్ అన్నా? ప్రెసెంట్ ఉన్న మెడికల్ ఇన్ఫ్లేషన్ ప్రకారం మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలాంటి ఎక్స్పెన్సెస్ బేర్ చేయగలరా? సో సెక్యూర్గా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిందే. అవునా? అసలు అది ఎవరు త్రూ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అసలు? మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా? లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఎవరి త్రూ తీసుకోవాలి అనేది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలంటే ఇప్పుడే ఇన్సూరెన్స్ సాథీని కాంటాక్ట్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం అఫోర్డబుల్ ప్రీమియంలో మీకు సూట్ అయ్యే పాలసీ సజెస్ట్ చేస్తుంది ఇన్సూరెన్స్ సాథీ. థ్యాంక్ యూ.